అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య రాజనాల. సో ఆల్రెడీ తమ్నేల్ చూశారు కాబట్టి మీ అందరికి తెలిసే ఉంటుంది. నేను ఇవాళ పాటరీ క్లాస్కి వెళ్తున్నా. ఇంతకుముందు ఎప్పుడు నేను ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చూస్తూ ఉన్నాను అనమాట దీని గురించి. చాలామంది వెళ్తూ ఉన్నారు. మేబీ ఫన్గా బాగుంటుందేమో కదా ఈ సమ్మర్లో బయట ఎక్కడో ఎండలో అలా అలా తిరిగే బదులు ఇండోర్స్ కొంచెం చల్లగా ఉండే దగ్గర ఏదన్నా ఒక ఫన్ యాక్టివిటీ చేస్తే బాగుంటుంది. అండ్ ఈవెన్ నా యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ కూడా ఒకటి కొత్తది పరిచయం చేసినట్టుంటుంది తెలియని వాళ్ళకి అన్న ఉద్దేశంతో సో ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. నేను పాటరీ క్లాస్కి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉందన్నమాట, స్టూడియో మైరా అని చెప్పేసి. ఇది బంజారా హిల్స్ ముగ్దా పక్కన ఉంటుంది. అండ్ ఆల్సో మణికొండలో కూడా ఉంది వీళ్ళ బ్రాంచ్. సో పాటరీ క్లాస్కి రిజిస్టర్ అయిపోయాను ఆన్లైన్లో. ఇది పెయిడ్ సర్వీసేనండి, వాళ్ళు పెయిడ్ అనమాట వర్క్షాప్. ఇది 1500 పే చేయాలి. అండ్ వాట్ ఎవర్ మనం అక్కడ ఏదైతే చేస్తామో ఆ 2 hours వర్క్షాప్లో అది మనం ఇంటికి తెచ్చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ మీరు దాన్ని డ్రై చేసుకొని అంటే యూస్ చేసుకోవాలి డే టు డే లైఫ్లో మీరు తయారు చేసింది అనుకుంటే కనుక దానికి హీటింగ్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. ఫైరింగ్ ఛార్జెస్ అంటారు వాళ్ళు. ఆ ఫైరింగ్ ఛార్జెస్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఫైరింగ్ అవి ప్రైజెస్ ఉన్నాయన్నమాట. నేనైతే చేయించలేదు, నేను చేసింది ఏదైతే ఉందో నేను నాతో పాటు తెచ్చేసుకున్నాను అనమాట. యాజ్ ఐ ఆల్రెడీ సెట్, నాకైతే అసలు జీరో ఎక్స్పీరియన్స్ దీంట్లో. చిన్నప్పుడు కూడా ఎప్పుడు నేను ఏమీ తయారు చేయలేదు ఇట్లా క్లేతో వాటితో. సో నేను జస్ట్ ఇప్పుడు వెళ్ళి అక్కడ చేయడం అనమాట. వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు, కొన్ని వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఓకే ఏదో కొద్దిగా చేయగలిగాను. స్టిల్ ఐ వాజ్ నాట్ పర్ఫెక్ట్, నేను అంత పర్ఫెక్ట్గా చేయలేకపోయాను. ఇంకొకటి ఏమైందంటే నాకు అనిపించింది బెటర్ వీకెండ్లో కాకుండా వీక్ డేస్లో వెళ్తే బాగుండేదేమో. అంటే వీకెండ్ అవడం ఎక్కువ మంది ఉన్నారు, సో వాళ్ళకి 1-on-1 కేర్ తీసుకునేంత టైం లేదు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత కేర్ నాకు రాలేదన్నమాట. అండ్ వాళ్ళు ఆన్లైన్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఏదో ప్యాకేజ్లో ఇంక్లూజివ్గా సాఫ్ట్ డ్రింక్స్ ఏదో ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. అది కూడా వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నట్టున్నారు. అండ్ మూవింగ్ ఆన్, సో వాళ్ళు 2 type ఆఫ్ యాక్టివిటీస్ నేర్పిస్తారనమాట. ఒకటి మనం ఓన్లీ చేతితో చేసేది, ఇంకొకటి వీల్ మీద చేసేది. నేను వీల్ మీద చేసేది అదొక చిన్న బౌల్ లాంటిది చేశాను కదా. ఇప్పుడు నెక్స్ట్ చేతితో చేసేది అనమాట. ఫస్ట్ మనకి కొంచెం మడ్డిస్తారు, దాంట్లో ఎయిర్ లాక్స్ ఏమన్నా ఉంటే అవన్నీ పోవడానికి ఫస్ట్ దాన్ని మనం బాగా ప్రెస్ చేసి చేతితో ప్రెషర్ పెట్టి ఒక బాల్లా తయారు చేసుకోవాలి ఇలాగా. దాన్ని కొంచెంసేపు పక్కన పెట్టేసి నేను నెక్స్ట్ వీల్ యాక్టివిటీకి వెళ్ళాను అనమాట. బట్ వీడియోలో ముందు వీల్ యాక్టివిటీ పెట్టాను. సో కొంచెంసేపటి తర్వాత వచ్చిన తర్వాత ఏదైతే మడ్ బాల్ రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని అంటే 2 ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళు. ఒకటి కప్ కానీ లేదా ప్లేట్ కానీ మన ఇష్టం అన్నారు. కప్ అయితే కొంచెం టఫ్ ఉంటుందేమోనని నేను ప్లేట్ తీసుకున్నా, అది కూడా అంత బాగా చేయలేకపోయాను యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి ఏమైందంటే నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్ అక్కడికి వెళ్ళడం, నేను లంచ్ కూడా చేయలేదు. హాఫ్ డే ఉండడంతో హాఫ్ డే లంచ్ ఆఫీస్ అయిపోయాక డైరెక్ట్ అక్కడికి వెళ్ళాను. నాకు కొంచెం ఓపిక కూడా తక్కువ ఉండింది, సో నేను ఎక్కువ ట్రై చేయకుండా ఏదో సింపుల్గా ఒకటి చేసేసాను అనమాట. సో ఈ 2 నేను చేసినవి. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుందండి, సమ్మర్ కదా, ఒక యాక్టివిటీలా ఉంటుంది, తీసుకెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో వీక్ డేస్లో తీసుకెళ్ళండి బెటర్, వీకెండ్స్లో కాకుండా. వీళ్ళు అక్కడ నాకు పరిచయం అయ్యారనమాట, నాతో పాటు బ్యాచ్ వీళ్ళు. ఫైనల్ అవుట్కమ్ అయితే ఇలా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.